హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిథ్య స్టడీ హబ్. మనకు ఢిల్లీ సుల్తాన్లోని మొదటగా పరిపాలించిన వంశం బానిస వంశం. బానిస వంశాన్ని స్థాపించినటువంటి కుతుబ్ బిన్ ఐబక్ గురించి చూసాము. తర్వాత మనకు ఇల్టుట్మిస్. కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత ఆరామ్ షా అనే అతడు పరిపాలనకు వచ్చాడు. అతడు కేవలం 8 నెలలు మాత్రమే పరిపాలన కొనసాగించాడు. తర్వాత ఢిల్లీ రాజ్యంలోని సర్దారులు తిరుగుబాటు చేయడం వల్ల అతను తప్పించి ఇల్తుత్మిస్ అనే అతను రాజ్యాన్ని పరిపాలించసాగాడు. ఇతను కుతుబుద్దీన్ ఐబక్ ఉన్నప్పుడు అతనికి సేనానిగా ఉండేవాడు. అతడు బడయాన్ అనే ప్రాంతానికి గవర్నర్గా నియమించాడు కుతుబుద్దీన్ ఐబక్. తర్వాత అతని యొక్క శక్తి సామర్థ్యాలు గ్రహించి కుతుబుద్దీన్ ఐబక్ తన కుమార్తెను ఇల్తుత్మిస్కిచ్చి వివాహం చేయించాడు. ఇతను పూర్తి పేరు వచ్చేసి మాలిక్ షంసుద్దీన్ ఇల్టుట్మిస్. ఈ బానిస కాలంలో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించినటువంటి వాడు ఇల్తుత్మిస్. బానిస వంశంలో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన రాజుగా ఇల్తుత్మిస్ పేరు సంపాదించాడు. ఇతడు ఈ తురస్కులలో ఇల్బారీ తెగకు చెందినవాడు. ఇల్తుత్మిస్ యొక్క కొన్ని బిరుదులు అలాగే అతని యొక్క గుర్తింపులు చూద్దాం. ఇతన్ని సుల్తాన్ అని మరియు సారిహి జహందర్ అనే బిరుదులు ఇల్తుత్మిస్కు ఉన్నాయి. ఈ తురస్కుల ఆధిపత్యాన్ని భారతదేశంలో సుస్థిరం చేసినందుకు గాను ఆనాటి ఖలీఫా నుండి ఇతనికి సుల్తాన్ అనే బిరుదు వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోవాలి ఇతని బిరుదులు. ఇతడు రాజధానిని ఢిల్లీకి మార్చాడు. ఐబక్ ఉన్న కాలంలో అతను లాహోర్ను రాజధాని చేసుకొని పరిపాలించాడు. తర్వాత ఇతను ఇల్తుత్మిస్ తన రాజధానిని ఢిల్లీకి మార్చాడు. ఈ ప్రశ్న చాలాసార్లు అడిగారు, బాగా గుర్తుపెట్టుకోవాలి. స్వతంత్ర ముస్లిం పాలకుడుగా మొదటి ముస్లిం పాలకుడుగా భారతదేశాన్ని పరిపాలించినటువంటి స్వతంత్ర ముస్లిం పాలకుడుగా మొదటి ముస్లిం పాలకుడుగా ఈ ఇల్తుత్మిస్ పేరు పొందాడు. ఇతనిని సమాధుల పితామహుడుగా కూడా పేరు పొందాడు. తన కుమారుడైనటువంటి నాసిరుద్దీన్ మహమ్మద్ మరణించిన తర్వాత అతని జ్ఞాపకార్థం సమాధిని నిర్మించాడు. ఆ సమాధి పేరు సుల్తాన్ ఘరీ. అట్లా సమాధులు నిర్మించినందుకు అతనికి సమాధుల పితామహుడిగా కూడా పేరు వచ్చింది. ఇల్తుత్మిస్ పరిపాలన యొక్క సంస్కరణలు, అతని యొక్క విజయాలు కొన్ని చూద్దాం. ఇతను తురస్కుల అనేక సాంప్రదాయాలను భారతదేశంలో ప్రవేశపెట్టాడు. ఇతను బడియాన్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశాడు. ఇతను హౌజ్ ఈ సుల్తానీ అనే రిజర్వాయర్ను నిర్మించాడు. తర్వాత మంగోలియా దేశానికి చెందినటువంటి చెంగిజ్ ఖాన్ మిడత నుండి మన దేశాన్ని రక్షించాడు. ఇల్తుత్మిస్ వెండి నాణ్యాలైనటువంటి టంకాలు, రాగి నాణ్యాలైన జిటాన్ను తన రాజ్యంలో ప్రవేశపెట్టాడు. వీటితో పాటు స్వతంత్ర అరబ్బీ నాణ్యాలను ముద్రించినటువంటి ప్రథమ ఢిల్లీ సుల్తాను. బాబా గుర్తుపెట్టుకోవాలి, ఇది గతంలో అడిగినాడు క్వశ్చన్. స్వతంత్ర అరబ్బీ నాణ్యాలను ముద్రించినటువంటి ప్రథమ ఢిల్లీ సుల్తాను ఎవరు అని. ఇతని కాలంలోనే చిహల్గని లేదా చౌలీసా అనే 40 మంది తురస్కుల సర్దార్ల కూటమి ఏర్పాటు చేశాడు. చిహల్గనిని ఏర్పాటు చేసింది ఎవరు అని చాలాసార్లు అడిగాడు, బాగా గుర్తుపెట్టుకోవాలి. అఖిల భారత మిలిటరీ పౌర సర్వీస్ను కూడా ఇల్తుత్మిస్ ప్రవేశపెట్టాడు. ఇతను సైన్యంలో ఇక్తా పద్ధతిని కూడా ప్రవేశపెట్టాడు. ఇవి ఇల్తుత్మిస్ ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. ఇతని కొన్ని సైనిక చర్యలు చూద్దాం. ఇతను ఉజ్జయిన్లోని మహాకాళి దేవాలయాన్ని నిలమట్టం చేశాడు. 1226లో రణతంబూర్, మాండోర్ దుర్గాలను ఆక్రమించాడు. 1216లో 3వ తరాయిన యుద్ధం జరిగింది. గజనీని పరిపాలిస్తున్నటువంటి ఎల్డజ్ను ఓడించి గజనీ ప్రాంతాన్ని ఆక్రమించాడు. 1236లో బనియన్ వద్ద రాజపుత్రులతో యుద్ధం చేస్తూ ఇల్తుత్మిస్ మరణించాడు. ఇది ఇల్తుత్మిస్ 1211 నుంచి 1236 వరకు రాజ్యాన్ని పరిపాలించాడు. అతడు పరిపాలిస్తున్న కాలంలో చేసినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. ఓకే ఫ్రెండ్స్,
మనం నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.